గుడ్ నైట్ అందరికీ. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో టైం స్టాంప్లో మాట్లాడుతున్నాను. మనం సోషల్ మీడియాలో కొనసాగుతున్నప్పుడు ప్రతి ఒక్క యాప్లో వారిచ్చిన రూల్స్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి యూట్యూబ్ తీసుకున్నాం. యూట్యూబ్ ఇప్పుడు ప్రస్తుతం చాలా లాంగ్ ప్రాసెస్గా ఉంది. ఇది అందరూ తెలుసుకోవాలి. ఒకప్పుడు మౌంటేషన్ అయిన వాళ్ళు వేరు, ఇప్పుడు అయ్యే మౌంటేషన్ వేరు. మౌంటైజేషన్ కొద్దిగా సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఇది గ్రహించాలి. త్వరగా మౌంటేషన్ అయిపోయి మనీ సంపాదించాలని అనుకునే వారికి కొద్దిగా కష్టతరంగా ఉంది. ప్రయత్నం మూలాధారం. ఏ పనిలో అయినా ప్రయత్నమే మూలాధారం. ప్రతి యూట్యూబరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కమ్యూనిటీ గైడ్లైన్స్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవుతూ వారి నియమ నిబంధనలు ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. 4 నిమిషాల లోపు వీడియో అది లెక్కలోకి రాదు, తక్కువగా రీచ్ అవుతుంది. కాబట్టి 4 మినిట్స్కి ఎక్కువగా వీడియోని కొనసాగించాల్సిన అవసరం ఉంది యూట్యూబ్లో. విషయం లేకుండా యూట్యూబ్లో ఎవరు మనకు సపోర్ట్ చేయరు. కావున ఏదో ఒక విషయాన్ని చేరుస్తూ మన మాటల ద్వారా ముందుకెళ్ళాలి. నా అనుభవంలో చెప్తున్నాను. యూట్యూబ్ 2020లో నేను స్టార్ట్ చేసిన దాంట్లో ఎక్కువగా కరోనా టైంలోనే నేను ఫస్ట్ టైమింగ్స్ చూడటానికి ప్రయత్నం చేశాను. కరోనాలో ఎంతోమంది కరోనా వ్యాధికి గురై ఉన్నారు. అటువంటి టైంలో బస్సు యొక్క టైమింగ్స్ చూడటానికి ప్రయత్నం చేశాను. కావున ఆ టైంలో నేను చేసిన ప్రయత్నానికి యూట్యూబ్లో ఇప్పుడు 12,000 మంది స్టాండర్డ్ సబ్స్క్రైబర్స్ని పొంది ఉన్నాను. ఈ సబ్స్క్రైబర్స్ 1,00,000 అయితే కానీ ఎదుగుదల ఉండదు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నిరంతరం వీడియోస్ కొనసాగిస్తూ ఉండాలి. కొత్తదనాన్ని చూపెట్టాలి. సోషల్ మీడియా అనేది ఒక గుడ్ ప్లాట్ఫారం. సాధారణ వ్యక్తులను కూడా పాపులారిటీలోకి తీసుకెళ్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఎక్కువ ఫాలో అవ్వాలి. అసలు యూట్యూబ్ ఎలా మనకి అనుకూలంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూట్యూబ్ ఛానల్లో ప్రేక్షకులను ఆదరించే వీడియోస్ని కొనసాగిస్తూ ఉండాలి. ఒకరు చూసి 10 మందికి ఆ వీడియోని చూపించే విధంగా, తహతహ కలిగించే విధంగా వీడియోని కొనసాగించాలి. మరొకటి, ఇప్పుడున్న యూట్యూబ్లో ఉన్న రూల్స్ని తెలియపరుస్తున్నాను. కమ్యూనిటీ గైడ్లైన్స్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. యూట్యూబ్లో పసిపిల్లల్ని, చిన్న వయసు పిల్లల్ని చూపెట్టడం వల్ల ఆ వీడియోల్ని యూట్యూబ్ ఛానల్లో డిలీట్ చేస్తుంది. కావున చిన్నపిల్లల యొక్క వీడియోలు తీయకూడదు, దాంట్లో పోస్ట్ చేయకూడదు. యూట్యూబ్ అనే ఛానల్ ఒక మంచి పాపులారిటీ సాధనం. ప్రపంచాన్ని దగ్గర చేయటానికి మార్గంగా మనం ఉపయోగించుకోవాలి. వ్యక్తిగత విమర్శలకి మన యూట్యూబ్ ఛానల్ని ఉపయోగించుకోకూడదు. సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ది ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. మన వాయిస్ని ప్రపంచం మొత్తం వినటానికి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి మంచికి యూట్యూబ్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో 2020లో నేను స్టార్ట్ అయినా కూడా 4,000 గంటలు అనేది వాచ్ అవర్స్గా పొంది ఉండాలి. అంటే యూట్యూబ్లో వాచ్ అవర్స్ అంటే 4,000 గంటలు. 1 సంవత్సరం పాటులో 4,000 గంటలు పూర్తి అవ్వాలి.
సబ్స్క్రైబర్స్ మాత్రం 1000 మంది కావాలి. 1000 మంది ఉండి 4000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అయితేనే యూట్యూబ్ మనకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ 4000 గంటల్లో వాచ్ అవర్స్ 1 ఇయర్లో అయిపోయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ అవుతుంది. అయిన తర్వాత పీరియడ్లో $10 అడ్వర్టైజ్ అమౌంట్ $10 పూర్తి అవ్వాలి. $10 పూర్తయిన తర్వాత గూగుల్ నుంచి మనకి ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ని గూగుల్ పిన్ను వచ్చిన తర్వాత ఆ పిన్ని మనం జనరేట్ చేయాలి. పిన్ జనరేట్ అయిన తర్వాత ఇక $100 అనే ప్రోగ్రామ్ మనం పూర్తి చేయాలి. అంటే మన వీడియోస్ని యూట్యూబ్లో పోస్ట్ చేయటం వల్ల అడ్వర్టైజ్ అమౌంట్ డాలర్స్ రూపంలో స్కేల్ మీద ఉంటుంది. అది $100 అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయటం వల్ల $100 పూర్తయిన వాళ్ళకి యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అవడానికి $100 కంపల్సరీ పూర్తి అవ్వాలి. యూట్యూబ్ ఛానల్ ఒక ప్రత్యేకమైన దారిని మనకు చూపెడుతుంది. మనం ఒక కొత్త తరహాన్ని యూట్యూబ్ ఛానల్లో మన మాట ద్వారా అందరికీ తెలియని విషయాల్ని కలగలుపుకుంటూ మన అనుభవాన్ని 10 మందికి షేర్ చేస్తూ ముందుకెళ్ళడం ద్వారా యూట్యూబ్లో కొంతకాలానికి మనం సక్సెస్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 2020లో నేను యూట్యూబ్ ఛానల్ కొనసాగిస్తుంటే ప్రస్తుతం నా మార్జిన్ $58లో కొనసాగుతున్నాను. $1కి మినిమం 1 మంత్ పడుతుంది. $42కి 42 మంత్స్ అంటే 3.5 సంవత్సరాలు కనీసం ఇంకా నేను యూట్యూబ్లో కొనసాగవలసి ఉంది సక్సెస్ రేట్లోకి వెళ్ళాలంటే. అంటే ఇంత లాంగ్ పీరియడ్లో అయినా కూడా మనం భవిష్యత్తులో ఒక లాభం పొందుతూ తెలుగు ప్రజలకి అనుబంధంగా ఒక ఫోర్స్గా మన యూట్యూబ్ ఛానల్ని ప్లాట్ఫారం నిర్మించడం వల్ల భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని నా ఆశావాదం. అందరికీ ధన్యవాదాలతో నా ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ అభిమానులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ మద్దతును ముందు కొనసాగిస్తారని, నిరంతరం అందరికీ ఆకట్టుకునే వీడియోలని కొనసాగించే ప్రయత్నం చేస్తానని మనవి చేస్తున్నాను. మీ పరచూరు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మన తెలుగు వారికి ఒక గుడ్ ప్లాట్ఫారంగా యూట్యూబ్ కొనసాగుతుందని భవిష్యత్తులో ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో